అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ భర్తలేని జీవితమా. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా. మాధవరావు ఒక ఫ్యాక్టరీలో డైలీ లేబర్గా వర్క్ చేస్తూ నెలకి 10,000 రూపాయలు సంపాదించుకొస్తాడు. అతని సంపాదనతో ఇల్లు గడవదు. వాళ్ళు ఉండేది ఒక స్లమ్ ఏరియాలో. జస్ట్ ఒక గది, ఒక వరండా ఉండేటటువంటి ఒక ఇంట్లో. ఆ ఒక గదిలోనే వంట చేసుకొని, ఆ ఒక గదిలోనే వర్షాకాలం, చలికాలం పడుకొని, ఎండాకాలం వసారాలు పడుకోవాలి. ఆ వసారాకి చుట్టూ మళ్ళీ గ్రిల్స్ ఉంటాయి. ఆ గ్రిల్స్కి అడ్డుగా పాత చీరలు, పాత రైస్ పట్టాలు వేసి కట్టేసి ఉంటాయి. అక్కడ అద్దె 1,500 రూపాయలు. కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, మిగతా అన్నీ కలిపి ఒక 500, 2,000లో ముగించుకోవచ్చని ఆ ఇంట్లో సంసారం మొదలుపెట్టాడు మాధవరావు. అలా మాధవరావు సంపాదనకి మాధవరావుకి అమ్మా నాన్నల ద్వారా ఎలాంటి రూపాయి స్థిరచరాస్తి రాలేదు. మాధవరావు తల్లిదండ్రులు ఆల్రెడీ వాళ్ళు ఎప్పుడో కాలం చేస్తున్నారు. చుట్టాలు బంధువులు చెప్పిన మీదట ఎంత సంపాదన లేనోడికైనా పెళ్లి చేసుకోవాలి కాబట్టి మాధవరావు మాలతిని పెళ్లి చేసుకున్నాడు. మాధవి అధిక సంతానంలో పుట్టిన ఒక కూతురు. మాలతికి ఇంటి పని, వంట పనితో పాటు అడిషనల్గా 10th క్లాస్ వరకు చదువుకొని టైలరింగ్ చేయటం ఒకటి బాగా వచ్చు. కట్నం కింద ఎవరైనా అల్లుడికి బట్టలు పెట్టడమో, కూతురికి తాలిబొట్టు పుస్త పెట్టడమో ఇలాంటివి చేస్తారు. మాలతి అమ్మా నాన్న గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఫ్రీ మిషన్ కూతురికి ఇచ్చే, కూతురికి అల్లుడికి కలిపి చెరో జత పెళ్లి బట్టల వరకు పెట్టి పెళ్లి చేసి పంపించేశారు. అది మాలతి పుట్టింటి పరిస్థితి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మిషన్ కుట్టబడును అనే చిన్న అట్టముక్క మీద రాసి తగిలిస్తే చుట్టుపక్కల ఉండేవాళ్ళు ఇళ్లల్లో పాచి పనులు చేసుకునేవాళ్ళు, డైలీ లేబర్లు ఎక్కువ ఉంటారు ఆ ఏరియాలో. వాళ్ళు ఎంత తక్కువ రూపాయికి ఎవరు కుడతారా అని చూసుకుంటారో, దానికి తోడు ఆ ముక్కేసి ఈ ముక్కేసి బాగా డబ్బున్న వాళ్ళు బొటిక్కులకి వెళ్ళి మోడల్స్ పెట్టించుకుంటే వాటికి రెప్లికాలు కుడితే అవి వేసుకోవాలి అనుకుంటారు. కాబట్టి మాలతి తన తెలివితేటలతో వాటికి బోలు పెట్టి, కుచ్చులు పెట్టి, మల్లె మొగ్గలని, చామంతి మొగ్గలని, కిటికీల జాకెట్లని ఇలా కుట్టేది వాళ్ళకే. అలా కాస్త మాలతికి 10,000 వచ్చాయి నెలకే. ఇద్దరి డబ్బులు కలిపి తినటానికి, ఉండటానికి ఇప్పటి వరకు సజావుగా సాగిపోతూ బాగానే ఉంది పరిస్థితి అంతా. దాంట్లో కూడా పెళ్ళైన తర్వాత వెంటనే కాపురాలు చేసుకుంటే కాస్త ఒక 5 ఏళ్ల పాటు వీళ్ళ వచ్చే సంపాదన మీదే ఒక 7 ఏళ్ల పాటు పిల్లల్ని ఆపుకుంటే కనీసం 2 గదిపట్ల ఇల్లు, ఆ తర్వాత ప్లానింగ్ ప్రకారం నడిపించుకెళ్తే కాస్త ముందుకెళ్ళే ఆలోచనలో తెలివితేటలు వాడితే బ్రతక నేర్చిన వాళ్ళకి చాలా రకాలైన మార్గాలు దొరుకుతాయి. కానీ వీళ్ళలా ఆగే రకాలు కాదు. పెళ్ళైతే మొగుడు మగతనాన్నే పెళ్ళానికి కడుపు చేసి కాదా నిరూపించాల్సిందని మాధవరావు. ఎన్నాళ్ల నుంచి నాకు కన్నెరికం చేసిన మగాడే లేడు, పెళ్ళి అవుద్దో అవదో అనుకున్నప్పుడు వచ్చాడు నా మొగుడు, పిల్లల్ని కనకపోతే ప్రపంచమంతా నన్ను గొడ్రాలనదు అనే దాంతో మాలతే పెళ్ళైన తర్వాత ఒక 6 నెలల పాటు డబ్బులు దాస్తేనే మాలతికి మెళ్ళో సన్నటిది ఒక పుస్తెలు గొలుసు, దానికి చిన్న 2 పుస్తెలు చేయించుకున్నారు. మనం రూపాయి దాస్తేనే కదా మనకి ఎంత పేదరికంలో ఉన్నప్పుడైనా ఖర్చుల్ని హద్దుల్లో పెట్టుకుంటేనే కదా అవసరం అన్నప్పుడు అవి అక్కరకొస్తాయి. అలాంటిదే ఇక వీళ్ళిద్దరూ కలిసి వీళ్ళ అన్యోన్యమైన దాంపత్యానికి ఒక తెరదింపాలనుకున్నారు. కాబట్టి పెళ్ళైన 6 నెలలకు మాలతి గర్భవతి అయింది. ఆ తర్వాత కనీసం ఒకళ్ళని కన్నా ఆ వచ్చే సంపాదనలో చక్కగా వాళ్ళని ఉన్నంతలోనే గవర్నమెంట్ వాళ్ళ పథకాల కిందైనా చదివించుకొని రేపొద్దున వాళ్ళకంటూ ఏదో ఒక వీళ్ళ క్యాస్ట్ గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది కాబట్టి తెప్పించుకుంటే సెటిల్ అయ్యే వాళ్ళేమో. ఇక మొగుడున్నాడని పెళ్ళాం ఉందని మొగుడు అదేమన్నమాట. ఒకళ్ళకి ఇంకొకళ్ళు తోడుండొద్దా, ఒకళ్ళతో ఇంకొకళ్ళు ఆడుకోవద్దా, ఒకళ్ళు పోతే ఇంకొకళ్ళు ఉండొద్దా
అనే దాంతో వెరసి 2 కూతుళ్ళు 2 కొడుకులు నలుగురిని కన్నారు. మాలతి 5వసారి కూడా గర్భవతి, కడుపులో ట్విన్స్ ఉన్నారని తెలిస్తే ఇంకొక 2ని కందామని అనుకుంది. కానీ అనుకోకుండా కాలు జారిపడి పొట్టకి దెబ్బ తగిలి కడుపులో పిండాలు పోయి గర్భసంచి తీసేశారు మాలతికి గవర్నమెంట్ హాస్పిటల్లో. దాంతో దరిద్రం వదిలి ఆ 4 పిల్లలతో మిగిలారు. 4 పిల్లల్లో పెద్దమ్మాయి పేరు కళ్యాణి, రెండో అమ్మాయి పేరు కవిత, ఇక 3వవాడు కొడుకు, వాడి పేరు రాజు, ఆఖరి కొడుకు పేరు రవి. ఇలా 4 పిల్లల్ని పెట్టుకొని 4 పిల్లలతో బిడ్డ పెరిగితే బట్ట పెరగదా, బిడ్డ పెరిగితే ఖర్చు పెరగదా, బిడ్డ పెరిగితే ముద్ద పెరగదా? వాటన్నిటికీ మనం ఏమన్నా దడుస్తామా ఏంటి? నారు పోసిన దేవుడు నీరు పోయడా, పుట్టించిన దేవుడే బ్రతికిచ్చడా? అసలే మనం ధీమాతో కన్నామాయా వాళ్ళనే, వాళ్ళే పెరుగుతారు గాలికో ధూళికో. మగపిల్లలకి చెడ్డీ ఉంటే చాలు, మిషన్ మీద ఆ ముక్క ఈ ముక్క పెట్టే చెడ్డీలు కుట్టి పడేసేయో సొక్కాలు కుట్టేస్తే ఆయదవలే బతుకుతారు. ఇక ఆడపిల్లల విషయాలకు వస్తే సిగ్గు దాచుకోవటానికి చిన్నప్పుడు ఏదో ఒకటే ఆ పాత ముక్కలు ఈ ముక్కలు కలిపి చిన్న గౌన్లు ఏటి కుడితే మిషన్ దగ్గరికి వాళ్ళు వీళ్ళు బట్టలు ఇచ్చేటప్పుడు అందులో 1/4 మీటర్ అందులో 1/4 మీటర్ తీసి కుడితే పెద్ద అయిన తర్వాత సంగతి చూసుకోవచ్చులే. గవర్నమెంట్ వాళ్ళు లేరా ఏంటి, పథకాలు లేవా ఏంటి, పిల్లల్ని స్కూల్లో పడేస్తే అక్కడికి వెళ్ళి చదువుకోరా ఏంటి అని అనుకునేవాళ్ళు మొగుడు పెళ్ళం అంతా. దాంట్లో కూడా వీళ్ళకి మిగతా 3 పిల్లలంటే విపరీతమైనటువంటి గారాబం, విపరీతమైనటువంటి ఇష్టం. కవితన్న, రాజన్న, రవన్న. చిన్నప్పటి నుంచి కళ్యాణికి మాత్రం బాధ్యతలు, బరువులు, బంధాలు, బంధుత్వాలు, ఆప్యాయతలు, ఫ్యామిలీ బాండింగ్స్ అని ఒక ఫ్యామిలీ లేడీ స్టార్ని పెంచుకొచ్చినట్టు పెంచుకురావటం మొదలుపెట్టారు కళ్యాణిని. దాంతో కళ్యాణి 10 ఏళ్ల పిల్ల అయ్యేపాటికి తనే అంట్లు దోమేసేదే, ఇంటిళ్ళపాది బట్టలు ఉతికేసేదే, ఇల్లు ఉడ్చుకొచ్చేసేదే, ఆ ఉన్న ఒగ్గది పట్టునే తడిగుడ్డ పెట్టుకొచ్చేసేది, బూజులు దులుపుకొచ్చేసేదే, చెల్లెలకి స్నానం చేయించే జళ్ళేసేసేది, తమ్ముళ్ళకి స్నానాలు చేయించి తలదువేసేదే, తనతో పాటు బడికి తీసుకెళ్లేదే, అమ్మ ఎక్కడ కష్టపడిపోద్దోనని వంట చేసేదే, దాంతోపాటు అమ్మ దగ్గర మిషన్ నేర్చుకొని చేతి పని చేసి పెట్టేదే. ఇలా ఒక్క నిమిషం కూడా అమ్మాయి ఖాళీ ఉండేది కాదు. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి తన చెల్లెళ్ళని తమ్ముళ్ళని చదివించుకుంటుంటే మిషన్ దగ్గరకు వచ్చిన వాళ్ళు కళ్యాణి మా పిల్లల్ని కూడా చదివిస్తావా అంటే ఎందుకు చదివించను, కానీ ఊరికినే చదివించను, నెలకి 200 ఇస్తే చదివిస్తాను అని చెబితే ఓషిని దుంపదెగా అనే ఆ చుట్టుపక్కల వాళ్ళు 6వ తరగతికి ఈ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచే చిన్న క్లాసుల పిల్లల్ని, 1వ తరగతి పిల్లల్ని, ఎల్కేజీ యూకేజీ చదివే పిల్లల్ని, 2వ తరగతి పిల్లల వరకు ట్యూషన్లకు పంపేవాళ్ళు. అలా కళ్యాణి క్లాసులు పెరుగుతున్న కొద్దీ కళ్యాణి ట్యూషన్ చెప్పే పిల్లల క్లాసులు కూడా పెరుగుతూ వెళ్ళినాయి. ఆ ట్యూషన్ డబ్బులు నిజం చెప్పాలంటే వాళ్ళు 200 ఇచ్చినా 300 ఇచ్చినా 50 మంది పిల్లలకి చెప్పేపాటికి బాగానే వచ్చాయి. ఆ డబ్బులు ఇంటి కిందకే వాడేది. అంతా దాంట్లో వాళ్ళమ్మ కళ్యాణి కోసం ఆ ముక్క ఈ ముక్క చిరిగిపోయినాయి అటాచ్ చేసి వెరైటీగా కుట్టేది. కానీ డ్రెస్సులు చిన్న కూతురు కోసం మాత్రం మెటీరియల్స్ కొనుక్కొచ్చి కుట్టేది. కొడుకులిద్దరికీ మెటీరియల్స్ కొనుక్కొచ్చి కుట్టేది. తను మిషన్ కుట్టేటప్పుడు టైలర్ అమ్మంటే మంచి టిప్ టాప్గా రెడీ అయి ఉండాలి కదా. బొటిక్కుల్లో లేడీసు అలాగే ఉంటారు కదా, కాబట్టి అట్రాక్ట్ అయ్యే ఆడోళ్ళ కన్నా ఎక్కువ మగాళ్ళు అట్రాక్ట్ అయ్యేగా పెళ్ళాలని, చెల్లెళ్ళని, అక్కల్ని, అమ్మల్ని తీసుకెళ్తారు బొటిక్కులకి అనే దాంతో అసలు పొద్దున్నే లేవంగానే టిప్ టాప్గా తయారైపోయి 25-30 లిప్స్టిక్ మూతి నిండా పూసి ఒక గిద్దడు పౌడర్ మెత్తి చక్కగా వాల్ జడేసి తల్లో పూలు పెట్టి 50 రూపాయలు అత్తరో 100 రూపాయలు అత్తరో ఒళ్ళంతా కొట్టి ఐహిల్స్ చెప్పులు ప్లాట్ఫామ్ మీద అమ్మే వేసుకొని చెప్పులు వేసుకొని మరి మిషన్ కుట్టి 10 రూపాయల నెయిల్ పాలిష్ అయినా పోకుండా రోజుకో రంగు చీర మీదకి మ్యాచింగ్ వేసి చేతికి గాజులు కలర్ఫుల్గా వేసి కూర్చొని మరి టైలరింగ్ చేసేది మాలతే. ఏదో అందంగా స్పెషల్గా కనపడాలని మెళ్ళో 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ వేసుకొని మెళ్ళో టైలర్స్ వాడే టేప్ వేసుకొని కూర్చునేదే. ఎవడికి తగ్గోడు వాడుకుంటాడన్నట్టు ఈవిడందాన్ని చూసి మెచ్చే మగాళ్ళు కూడా పెళ్ళాలనే అక్కడ ఇవ్వండే బట్టలు అనే చెల్లెళ్ళు, అమ్మలు, అక్కలతో ఇదిగో ఇదంతా కుట్టండి అని చెప్పి తీసుకొచ్చి మరి ఈవిడకే ఇచ్చెళ్ళేవాళ్ళు. అలా ఈవిడ మొగుడికి తన మీద మోజు తగ్గిపోద్దేమో, 4 పిల్లలు తల్లి అనుకుంటాడేమో, మొగుడు పక్కదారులు తొక్కుతాడేమో అని ఇలా సోకులకి ముస్తాబులకి ఏం తక్కువ ఉండేది కాదు. ఇక మాధవరావు విషయానికి వస్తే
వస్తే అబ్బో చాలా ఫిట్నెస్ ఫ్రీకు, చాలా హెల్త్ కాన్షియస్, అసలు నలుగురు పిల్లల తండ్రిలా కనపడకూడదు, తలకి డై తగ్గకూడదు, వేడినీళ్ళ స్నానాలు తగ్గకూడదు, ఇస్త్రీ బట్టలు తగ్గకూడదు, చేసేది ఫ్యాక్టరీలో డైలీ లేబర్ ఉద్యోగం, వెళ్ళొచ్చేది సైకిల్ మీద, అయినా సరే అసలు క్యాప్ పెట్టుకుంటాడు, కూలింగ్ గ్లాసులు పెట్టుకుంటాడు, చేతికి వాచ్ తీయడు, అసలు అత్తర లేకుండా బయటికి వెళ్ళడు, ప్లాట్ఫామ్ మీద అయినా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దొరికే అండర్వేర్లు, ఇన్నర్ గార్మెంట్స్ వాడాలి. అసలు మనిషి ఫుడ్ విషయంలో చాలా ఇదిగా ఉంటాడో, తక్కువ రేట్లోనైనా సరే సీజనల్ ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకొని మొగుడు పెళ్ళం చిన్న కూతురు కొడుకులు తినాలి. ఆ తర్వాత వీళ్ళేమీ రేషన్ బియ్యాలు లాంటివి తినరు, వాళ్ళకి తినటానికి మింగమెత్తుకులేదు మీసాలకి సంపెంగ నూనె అన్నా వీళ్ళు కంపల్సరీ డైలీ ఎగ్ తినాలి. దానికి తోడు రోజు పావు కిలోనే తెచ్చుకున్న చికెన్ ఒక పూట, గుడ్లు ఒక పూట, ఆకుకూరలు, హెల్దీ ఫుడ్లు తింటారు. అంతా దాంట్లో పాపం మాలతి ఎంతో అభిమానంతో, ఎంతో ప్రేమతో ఒక జాడి పచ్చడి పెట్టుంచుద్ది. ఆ పచ్చడి తాలింపు కూడా లేకుండా, తాలింపు వేస్తే నూనె అయిపోద్ది కదా, మరి అలా వేయకుండా పెద్ద కూతురు ఎటు ఏమీ పట్టించుకొని మూర్ఖురాలది కాబట్టి వేడివేడిగా అంత అన్నం ముద్ద వండి కూతురికి ఎంతో ప్రేమతో మన బాధలు అని ముక్కు చీది ఏడ్చి కళ్ళు తుడుచుకొని ఆ పచ్చడన్నాన్నే అలా కలిపి తినమ్మా, ఈ పూటకి ఇదే తీసుకెళ్ళవే అని చెప్పేది. అలా 10th క్లాస్ వరకు ఎటు మధ్యాహ్న భోజనాలు ఫ్రీయే కాబట్టి ఇంటర్మీడియట్కి వచ్చిన దగ్గర నుంచి ఓ పూట పచ్చడన్నం, ఓ పూట మజ్జిగన్నం, ఓ పూట పచ్చడన్నం, ఓ పూట మజ్జిగన్నం ఇలా ఎత్తుకెళ్ళేది కాలేజీకి. ఆ తర్వాత గవర్నమెంట్ కాలేజీలో ఇంటరు, డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక రోజున అమ్మ నాన్న కూర్చొని అమ్మ నాన్న తలకు రంగేస్తుంటే, నాన్న అమ్మ చేతులకి గోళ రంగేస్తుంటే అలా కూర్చొని దిగులు పడకండి అమ్మా నాన్న, నేను ఒకటి ఆలోచించాను, మన పరిస్థితులు బాగుపడాలంటే చెల్లిని తమ్ముడిని నేను మంచిగా చూసుకోవాలన్నా, మీకు సొంత ఇల్లు కారు కొనాలన్నా, ఒంటి మీదకి 4 నగలు రావాలన్నా, మన పరిస్థితి బాగుపడాలన్నా ఎంతోమంది వీధి దీపాల కింద కూర్చొని చదివి కలెక్టర్లు అయ్యారంట. ఎంతోమంది వాళ్ళ నాన్నలు చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్తే గంగాపుత్రుల పిల్లలు ఒడ్డును కూర్చొని డబ్బుండి బాగా బలిసిన వాళ్ళ పిల్లలు చదువుకున్న సెకండ్ హ్యాండ్ పుస్తకాలు పేపర్ల వాళ్ళ దగ్గర తెచ్చుకొని ఆ ఉన్న లాంతరు వెలుతురులో చదువుకొని వాళ్ళు పెద్ద పెద్ద గొప్పోళ్ళు అయ్యారంట. నేను అలాగే అవ్వాలనుకుంటున్నాను, నేను గవర్నమెంట్ జాబ్కి రాయాలనుకుంటున్నాను, పీజీ చేయబోతున్నాను, పీజీ అయిపోగానే గవర్నమెంట్ జాబ్కి రాస్తే ఖచ్చితంగా మన క్యాస్ట్కి అలాగే మనకి రిజర్వేషన్ ఉంది కాబట్టి ఉద్యోగం వస్తుంది. నాకు వచ్చిన తర్వాత వెనక్కి తిరిగే పరిస్థితే లేదిక. ఎవరూ ఉత్తములు కాదు, కష్టంలో ఉన్నప్పుడు ఎవరిని ఆదుకునే వాళ్ళు ఉండరు. 4 రూపాయలు నలుగురు బల్ల కింద చేపెట్టి తీసుకుంటున్నప్పుడు మనం తీసుకోమని పవిత్రంగా కూర్చున్న బతకనిచ్చే సమాజం కాదు. 4 రూపాయలు పోగు చేసి మీకు ఇల్లు కొంట, కారు కొంట, అమ్మ నీకు నగలు చేయించుతా, నాన్న నీతో బిజినెస్ పెట్టిస్తా, చెల్లిని పెద్ద చదువులు చదివించి అమెరికా సంబంధం చేస్తా, తమ్ముళ్ళని పెద్ద పెద్ద చదువులు చదివించి అమెరికా పంపిస్తా, ఆ తర్వాత నాతో పాటు గవర్నమెంట్ ఉద్యోగం చేసే ఒక అబ్బాయిని చూసి నేను చేసుకుంటా, చెల్లి పిల్లల్ని కన్నాక తమ్ముళ్ళు పిల్లల్ని కన్నాక అప్పుడు నేను పిల్లల్ని కంటా, సరేనా అమ్మా అని చెబితే, అంతకన్నానా తల్లి, మన కష్టాలు నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకున్నాకైనా తీరిపోతాయేమో లేమ్మా, ఎన్నాళ్లుగా పచ్చడి మెతుకులతోనే మజ్జిగ నీళ్లతోనే జీవితం గడిచిపోయిందే, ఇకనైనా మన బతుకులు బాగుపడతాయేమో నీ దయ వల్ల కానీ అమ్మా అన్నారు మహానటుడు ఆయన అమ్మా నాన్నలు. అన్న తర్వాత కూతురు తను సమిధైపోవటానికి సిద్ధపడి పీజీలో జాయిన్ అయ్యిందే. కొన్ని తింగరి జాతి జంతువులు ఉంటాయి, వాటికి మనం ఎంత చెప్పినా నా ఇల్లు, నా అమ్మ, నా నాన్న, నా చెల్లి, నా తమ్ముడు, నా అక్క, నా అన్న, నా ఫ్యామిలీ అని తప్ప అవతల వాళ్ళల్లో ఒకళ్ళు సంపాదిస్తే నలుగురు తిని కూర్చోవటం ఏంటి, అది తప్పు కదా. నలుగురు కష్టపడితే ఏ కష్టమైనా తీరిపోద్ది కదా. మన ఇండియన్ సైకాలజీయే అంత కదా.
ఒకళ్ళు కష్టపడితే ఇంట్లో 10 మంది వాళ్ళ మీద పడి తినాలి. ఆరోగ్యాలు ఉంటాయి, ఓపికలు ఉంటాయి. నిజం చెప్పాలంటే ఆ సంపాదించే వాళ్ళు సడన్గా సస్తే వీళ్ళు సస్తారా, వీళ్ళు అడుక్కు తింటారా అంటే కాదు. అప్పుడు వీళ్ళల్లో నుంచి ఎన్ని ఐడియాలు పుట్టుకొస్తాయో, వీళ్ళల్లో నుంచి రూపాయి దాయాలనే ఎంత పొదుపరులు పుట్టుకొచ్చేస్తారో, వీళ్ళల్లో నుంచే అప్పుడు ఎంత కష్టపడే నేచర్ బయటకు వచ్చేస్తుందో. ఇంట్లో ఒకడు కష్టపడుతున్నాడో సంపాదించుకొస్తున్నారో అది ఆడో మగో, మనమైతే నీడ పట్టునుంటున్నాంగా, మనమైతే ఒళ్ళు కదలకుండా కూర్చుంటున్నాంగా. కొంతమంది పద్ధతి అదే. ఇంకొంతమంది పద్ధతే ఎదవగోల. ఇంట్లో ఉన్న దగ్గర నుంచి అత్తతో పడలేమో ఎదవ సంత, పిల్లల్ని చూసుకుంటా ఉండాలి. అదే ఉద్యోగానికి వెళ్తే రోజుకో రంగు చీర కట్టుకొని ఉద్యోగం చేసుకుంటూ వచ్చిన డబ్బులు నా అకౌంట్లో వేసుకోవచ్చు అనేది కొంతమంది పద్ధతి. పుట్టింటి దగ్గర నుంచి దోచుకురావటం కొంతమంది. పెళ్ళైన 10 ఏళ్లకు కూడా అత్తారింటి మీద పడి దోచుకు తినే హల్లుళ్ళు ఎంతమందే, పెళ్ళాలని వెళ్ళి దోచుకురమ్మనమనే మొగుళ్ళు ఎంతమందే. అదేమంటే మేము అడిగామా, మీరు పెట్టారు, మేము తీసుకున్నాం అన్నట్టు మాట్లాడేవాళ్ళు ఈ రోజుకి ఎంతమందే. సమాజాన్ని బాగు చేయాలంటే ఏ గురజాడ అప్పారావు గారి వల్ల కాదు, ఏ వీరేశలింగం పంతులు గారి వల్ల కాదు. వాళ్ళు ఉన్నప్పుడు చెప్పినవే చివరికి అలా గాలివార్తలుగా గాల్లోనే కలిసిపోయినాయేమో బహుశా. కన్యాశుల్కాలని భర్తలేని ఆడవాళ్ళకి వివాహాలు చేద్దామని, సమాజోద్ధరణ చేద్దామని ఎంతోమంది ఎన్నిటికో నడుం కట్టే చివరికి ఈ రోజున ప్రపంచం చాలా అప్డేటెడ్గా వెళుతున్న మనుషుల్లో కుంచిత స్వభావాలు, స్వార్థాలు, దుష్టత్వాలు మాత్రం ఎవరూ మార్చలేని సొసైటీలోనే మనము ఉన్నాం. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఆ అమ్మాయి పీజీ సెకండ్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్లో ఉన్నప్పుడు ఒక చోట చాలా పెద్దది రాజకీయ నాయకులకు సంబంధించిన సభ జరుగుతుందని స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడికి ర్యాలీగా వెళ్ళాలని ప్లకార్డ్స్ అవి రెడీ చేసుకొని, వీళ్ళది గవర్నమెంట్ కాలేజీ కాబట్టి వీళ్ళ కాలేజ్ నుంచే అక్కడికి స్టూడెంట్స్ అందరూ ర్యాలీలా బయలుదేరారు. అందులో మన కళ్యాణి కూడా ఉంది. అలా వెళ్ళిన తర్వాత అక్కడికి ఒక కారు వచ్చింది. ఆ కారులో నుంచే ఒక పెద్ద ఆయన, 60 ఏళ్ల వయసు ఉంటుంది ఆయనకి. ఆయన పెద్ద రాజకీయ నాయకుడు అనుకుంటా. వైట్ బట్టల్లో ఆయన దిగాడు. ఆయన వెనకాలే ఒక అబ్బాయికి ఇంచుమించు ఓ 25 ఏళ్ల వయసు, ఒక 26 ఏళ్ల వయసు ఉంటుందేమో, ఒక అబ్బాయి దిగాడు. ఆయన కొడుకు అనుకుంటాను. దిగగానే ఆయన చేయి పట్టుకున్నాడు. చేయి పట్టుకుంటే ఆ జనం ఒకవైపు జనాలందరూ మీద పడిపోవటం, మరోవైపు దాంతో ఇక అబ్బాయి తూలి పడబోయాడు. పడబోతే పక్కనే ఉన్న కళ్యాణి ఆ అబ్బాయిని గట్టిగా పట్టుకొని, చూసుకోండి కింద పడిపోతారు అనేసరికి ఆ అబ్బాయి మట్టి కొట్టుకుపోయి పాత యూనిఫామ్లో ఉన్నటువంటి తలకింత నూనె పెట్టుకొని అప్పలమ్మలాగా నాంచారమ్మలాగా ఉన్న మన కళ్యాణిని చూడగానే ఆ అబ్బాయికి ఏదో మనసులో పులకింత రేగిందే. దాంతో ఆ అబ్బాయిలో చలనం వచ్చిందే. రాగానే అలా టకటక ఆ జనంలో నుంచి వెళ్ళి వాళ్ళ నాన్న సభ మీద ప్రసంగిస్తూ దండలు వేస్తూ ఆయన అంతా చేసి ఫోటోలు దిగుతున్న ఆ అబ్బాయి పర్సనల్గా తన ఫోన్లో నుంచే మన అమ్మాయి ఫోటోలు తీసుకున్నాడు. తీసుకున్న తరువాత ఒక్కోసారి అంతే కళ్ళకేదో మాయ కమ్మేసి బుడదలో కమలాలు కనపడతాయి, ఒక్కోసారి మట్టిలో మాణిక్యాలు కనపడతాయి. వాటినన్నిటినీ వెలికి తీయలేక గొప్ప గొప్ప వ్యక్తులు మాత్రమే వాటిని వెలికి తీస్తారు. ఇదంతా ఏమో కానీ దేవుడు పుట్టినప్పుడే మనలో ఉండే తింగరతనానికో, తిక్కలతనానికో, తెలివిలేని జ్ఞానం లేని తనానికో, మన మోసం చేయడానికి మన చుట్టూ మన అనేవాళ్ళు, రక్తం పంచుకునే వాళ్ళే సిద్ధంగా ఉన్నారని తెలుసో కానీ మొత్తానికి తినబుట్టే రాత రాస్తాడు దేవుడు. అలా ఆ అబ్బాయికి అమ్మాయి చాలా నచ్చేసింది. ఇంటికి వెళ్ళి కూర్చొని ఆలోచించుకుంటుంటే వాళ్ళమ్మ సులోచన వచ్చింది. ఏ నాన్న మీటింగ్ బాగా జరిగిందా, అందరూ రాఘవరావు గారి గురించే తెగ రాశారా పేపర్ల నిండా నాన్న గురించే అని చెప్తే, నాన్నకేమైందమ్మా అన్నాడు. అన్న తర్వాత అది ఏంటి ఆలోచిస్తున్నావు అని అడిగిందే. సార్ ఆదిత్య గారు అంటే అన్న తర్వాత నాన్నగారివే ఇలా వచ్చాయి సార్ అంటే థ్యాంక్ యూ అండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు చెప్పు ఏమిట్రా ఆలోచన, ఈ అమ్మాయిని చూడమ్మా అని ఫోన్లో ఫోటో ఇచ్చాడు. ఏంటి మన పని మనిషిగా దద్దాం అనుకుంటున్నావా అమ్మా,
తను నాకు చాలా నచ్చిందమ్మా, నీకు నచ్చిందా? నీకు నచ్చితే ఇంకా తిరిగే ఉంది నాన్న, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, ఇన్నాళ్ళుగా అడుగుతున్నావుగా పెళ్లి చేసుకోవట్లేదు అని, తను నాకు ఇచ్చి పెళ్లి చేయవా అంటే మళ్ళీ ప్రేమని తన వెనకాల పడి టైం వేస్ట్ చేసి మళ్ళీ తను ఒప్పించుకొని ఆ తర్వాత మళ్ళీ నేను ఇదంతా చేసేలోపు చాలా లేట్ అయిపోద్దిగా, త్వరగా చేసుకుందాం అనుకుంటున్నానమ్మా. దీనిలో వీడికేమందం కనపడిందో ఏముంది, పెద్ద ముక్కు మొహం కూడా ఇదేం పెద్ద రంభ కాదు, ఇదేం పెద్ద రంగు లేదుగా, ఏమోలే రాజు మెచ్చిందే రంభని అందుకే అంటారేమో పెద్దోళ్ళు. అయినా నా కొడుకు అడిగితే కొండ మీద కోతినైనా ఆకాశంలో చందమామనైనా నక్షత్రాలనైనా తెంపి తీసుకొస్తాం నేను నా మొగుడు. అలాంటిదే వాడి కోసం ఆఫ్టర్ ఆల్ దీన్ని తేలేనా నేను అనుకుని అలాగే చేసుకుందులే నాన్న అన్న తర్వాత తన్నే విషయం చెప్పి ఒప్పించి, అయ్యో భలేవాడివే నేను చూసుకుంటాగా, నువ్వు అడిగితే అమ్మ ఏది కాదందరా అంటే సిగ్గుపడి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు ఆదిత్య. ఆ తర్వాత 24 గంటల్లో సులోచన వాళ్లకున్న ఇన్ఫ్లుయెన్సు, పలుకుబడి, వాళ్లకున్న ఆస్తిపాస్తులు, వ్యాపారాలతో చిటికేసినంతలో వచ్చింది కళ్యాణి ఇన్ఫర్మేషను. బెగ్గింగ్ ఫ్యామిలీ అని, కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అని, అలాగా మందని, ఒక రకంగా అమ్మ మిషన్ గుట్టుద్దని, మంచి టెక్కులు క్వీన్ అని, అబ్బ గురించి చెప్పాలంటే ఉండేదేమో డ్రైవరు లెవెల్ అని, పోజులేమో ఓనర్ లెవెల్ అని, అసలు చెల్లెల గురించి చెప్పాలంటే ఇప్పటికిప్పుడు సినిమా హీరోయిన్ అయిపోయి అలా పెద్ద పెద్ద గోల్డ్ షాపులకి వెళ్ళి అందులో ఉన్న డిజైన్స్ అన్నీ ట్రైల్ వేయటం కాదు, ఇంటికి తెచ్చి పెట్టుకొని రోబో సినిమాలో గనక చిట్టి సనా కోసం తెచ్చేసి పెట్టినట్టు అన్నీ రెడీగా పెట్టుకోవాలని, తమ్ముళ్ళు అసలు కాలు మీద కాలేసుకొని చార్టెడ్ ఫ్లైటుల్లో తిరగాలనుకునేలాంటి డ్రీమ్స్ ఉన్న ఒక ఫ్యామిలీ అని. కళ్యాణి విషయానికి వస్తే కళ్యాణి పొద్దున్నే లేవటం, లేచిన తర్వాత ఇంట్లో ఇల్లంతా ఊడ్చుకోవటం, తడిగుడ్డ పెట్టుకోవటం, అంట్లు కడుక్కోవటం, ఇంటిళ్ళ పాదికి కూడా చక్కగా తనే టిఫిన్ చేసి పెట్టుకోవటం, ఆ తర్వాత అన్నం కూరలు వండటం, బాక్స్ పెట్టుకోవటం, కాలేజీకి వెళ్ళిపోవటం, అమ్మకి పనుల్లో హెల్ప్ చేసి పెట్టడం, చెల్లికి జడేయటం, తమ్ముళ్ళని తనే దగ్గరుండి చూసుకోవటం, ట్యూషన్లు చెప్పటం, ఆ డబ్బులు అమ్మా నాన్నలకి ఇవ్వటం, కాలేజీకి వెళ్ళి రావటం, వచ్చిన తర్వాత అమ్మకి టైలరింగ్ పనుల్లో, చేతి పనులు, కటింగుల దగ్గర హెల్ప్ చేసి పెట్టడం. ఇలా మన పాప విషయం తన ఫ్యామిలీ గురించి తప్ప దేని గురించి ఆలోచించనే బ్యూటీ అని వాళ్ళు కనుక్కున్నారు. ఆ తర్వాత సరే వాళ్ళు వీళ్ళు కాదు నేనే వెళ్తాను సంబంధం మాట్లాడటానికి అనుకొని సులోచన కాడేసుకొని బయలుదేరి వెళ్ళింది మాలతి వాళ్ళ ఇంటి దగ్గరికి. అమ్మ ఇక్కడి నుంచి కారు వెళ్ళదు అన్నాడు డ్రైవరు. అదేంటి డ్రైవర్ అంటే, ఒకసారి వీధులు చూడండి అమ్మా ఎంత ఉన్నాయో, ఆ వీధిలో బండి పట్టడమే కష్టం, అలాంటిది సైకిళ్ళ మీద వెళ్తే ఏవో గానమ్మా, మన కారు ఎంత ఉందమ్మా ఎలా పడతాం అనేపాటికి చిటికేస్తే పనివాళ్ళు లోపల నుంచి ప్లేటుల్లో స్వీట్లు, ఫ్రూట్స్, ఆవిడ ఎత్తికెళ్ళిన జ్యువెలరీ, పట్టు చీరలు, పసుపు కుంకాలు మొత్తం తీసుకొని వెనకమాలున్న కారుల్లోంచి దిగితే ఆవిడకు ఒకళ్ళు గొడుగు పడితే ఆవిడ కట్టిన పట్టు చీర లక్షల రూపాయలు నగలేసుకొని ఆ స్ట్రీట్లో ఆవిడ నడిచొస్తుంటే ఎవరో గొప్ప ఆవిడ ఎవరింటికో ఏంటో, అయినా మన ఏరియాలోకి ఇలాంటి వాళ్ళు రారుగా, ఎందుకు వచ్చారని జనం ఎరగబడి సినిమా హీరోయిన్ని చూసినట్టు చూస్తున్నారు ఆవిడ్నే. ఆ తర్వాత కళ్ళజోడు సరి చేసుకుంటూ ఇదేనా కొంప అంటే అవునమ్మా అన్నాడు డ్రైవరు. అనేసరికి మాలతి మాధవరావు లేచి నుంచొని మేడం గారు ఎవరు కావాలండి అని అడిగేసరికి కూర్చోవచ్చా అని అడిగింది ఆవిడ. అంటే కూర్చోటానికి కుర్చీ కూడా లేదు వాళ్ళ ఇంట్లో, మేము తెచ్చుకున్నాంలేండి కుర్చీ అనే డ్రైవర్ వాళ్ళు అక్కడ ఒక కుర్చీ వేశారు. వేసి ఒకళ్ళు ఫ్యాన్ పట్టుకొని నుంచున్నారు. ఆవిడకే నుంచున్న తర్వాత నేను మీతో ముఖ్యమైన విషయం మాట్లాడటానికి వచ్చాను అనేసరికి కొప్పెట్టుకొని కళ్యాణి అప్పుడే బొచ్చులు గడిగి బట్టలు పిండి వచ్చి ఎవరా అన్నట్టు నుంచుంది. కింద నుంచి పైకి కళ్యాణి వైపు చూసి ఆవిడ మీ పెద్ద కూతుర్ని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయమనమని అడగటానికి వచ్చాను, ఇక ఇచ్చి చేసేస్తారుగా అయిపోయిందిగా అన్న తర్వాత అదేంటండి అలా మాట్లాడతారో, మీ అబ్బాయి
ఫోటో కూడా చూపించకుండా మీ అబ్బాయి నచ్చాడా నచ్చలేదా అని అడగకుండా నాతో పాటు ఈడు జోడు ఎలా ఉంటాడనేది తెలియకుండా మా అబ్బాయికి మీ అమ్మాయి నచ్చింది ఇచ్చి చేసేసేయండి అంటారేంటండి మీరు? నాకంటూ ఓ మనసు ఉండదా? నాకంటూ ఒక ఇష్టం ఉండదా? అంది కళ్యాణి. నీ లెవెల్కి, నీ బతుక్కి, నువ్వు ఉండే ఈ స్లమ్కి, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి మళ్ళీ నీకు అన్నుంటే ఏంటే అని అడిగితే, కొంచెం మర్యాదగా మాట్లాడండి. మీ అబ్బాయికి నేను నచ్చానని మా ఇంటి దాకా మీరొచ్చారు, కానీ నేనేమి మీ అబ్బాయి నచ్చాడని మీ ఇంటికి వచ్చి మీ అబ్బాయి మీద మోజుపడో కాలు జారో కడుపు తెచ్చుకునే రకాన్ని అయితే కాదులేండి అనేపాటికే పెట్ట కొంచెం కూత ఘనం, మాటలు బాగానే వస్తున్నాయే నీకు అంది సులోచన. అన్న తర్వాత మా వాడు తెలుసుగా మినిస్టర్ రాఘవరావు గారు, మా అబ్బాయి ఆదిత్య నాకు ఒక్కగానొక్క కొడుకు. పెళ్ళైన తరువాత లేక లేక పుట్టక పుట్టక పుట్టిన ఆ భగవంతుడిచ్చిన వరం వాడు. నా పేరు సులోచనాదేవి. నీ బ్రతుక్కి మేము మా ఇంట్లో పని మనిషిగా ఉండే లెవెల్ కూడా లేదు మీ కూతురికి. అలాంటిది ఏంటి కోడల్ని చేసుకుంటానంటే మాటలు చాలా వస్తున్నాయి, దానికి నచ్చ చెప్పండి అంటే మీరు లక్ష చెప్పండి. నేను మీ అబ్బాయి గురించి డీటెయిల్స్ ఏమీ తెలియకుండా, మీరు మీ అబ్బాయి ఫోటో చూపించకుండా, మీరు మీ అబ్బాయికి నేను నచ్చేసాను చేసుకోమంటే అలా ఎలా చేసుకుంటానండి? మీకు డబ్బు ఉంటే నేను గవర్నమెంట్ జాబ్ రాద్దాం అనుకుంటున్నాను, నేను ఎంప్లాయీని అవుతాను, రేపు నేను నా ఫ్యామిలీని సెటిల్ చేసుకోగలను. ఏదో మాకేమీ లేదులే, మీరు చెప్తే వింటాంలే, కూర్చోమంటే కూర్చుంటాంలే, నలుగురు నేసుకొస్తే బెదిరిపోతాంలే, మీరు తెచ్చిన 4 పళ్ళాల్లో చూసి ఆశగా ఆపగా మిమ్మల్ని చూసి వణికిపోతాంలే అనుకోవద్దండి మీరు అన్న తర్వాత, ఓ దీనికి మాటలు బాగా ఎక్కువగా అన్న తర్వాత, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామా మీతో డీటెయిల్స్, అమ్మా బాబులు మీరేగా అంది సులోచన. అవును మేడం గారు అంటే పదండి అన్న తర్వాత ఆవిడ కుర్చీ లోపలికి మారింది. ఫ్యాన్ తీసుకున్న వ్యక్తి లోపలికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఫ్యాన్ అక్కడ పెట్టేసి నువ్వు వెళ్ళంది సులోచన. వాడు బయటికి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఇంట్లో మరీ గోడలు అతిమందంగా ఉండి అసలు అవతల గదిలో ఏది మాట్లాడుకున్నా వసారాలో ఏది మాట్లాడుకున్నా అవతల గదిలోకి, ఆ వరుసగా ఉన్న పోర్షన్లలో మొదటి ఇంట్లో 3 పెళ్ళాం ఏదన్నా మాట్లాడుకుంటే 15 పోర్షన్లో ఉన్న వాళ్ళకి కూడా క్లారిటీగా వినపడుద్ది. జస్ట్ తడికలు ఎంత మందంగా ఉంటాయో అంత మందంగా పెట్టించింది ఆ ఇల్లుగల్లావిడ గోడలో. దాంతో వసారాలో కవిత, రాజు, రవి, కళ్యాణి కూర్చున్నారు. లోపలికి మాలతి, మాధవరావు వెళ్ళి కింద నేల మీద ఆవిడ కాళ్ళ దగ్గరే కూర్చున్నారు. అది చాలా అవమానంగా అనిపించింది కళ్యాణికి. ఇక సులోచన మాత్రం కాలు మీద కాలేసుకొని చెప్పుకురావటం మొదలుపెట్టింది. మా అబ్బాయి వయసు 26 సంవత్సరాలు. పుట్టక పుట్టాడు. మాకు వాడు ఒక్కగానొక్క కొడుకు. కోట్ల రూపాయల ఆస్తిపాస్తులకి, వ్యాపారాలకే, మా సర్వస్వానికి వారసుడు వాడు, అధిపతి వాడు. అయితే భగవంతుడు మాకు ఫలాన్నే ఆలస్యంగా ఇచ్చాడు. ఇచ్చింది ఒక్కటే ఫలం. ఆ ఇచ్చిన ఫలానికి కూడా దేవుడు ఆయుష్ ఇవ్వలేదు. మా అబ్బాయికి ఒక దీర్ఘకాలిక వ్యాధి ఉంది. ఆ వ్యాధికి మందు లేదు. ఆ విషయం మేము చాలామంది డాక్టర్ల దగ్గరికి అబ్రాడ్ కంట్రీస్కి కూడా వెళ్ళి కనుక్కున్నాము. అయితే ఇక మా అబ్బాయికి మందు లేదని, మా అబ్బాయి బ్రతకడని, మహా అయితే కనుక 1 సంవత్సరం 2 ఏళ్ళు మాత్రమే బ్రతుకుతాడని డాక్టర్లు చెప్పారు. ఈలోపు మా వాడికి పెళ్లి చేయాలని, వాడికి వారసులు పుడితే యావదాస్తి వాడి వారసులకి పెట్టాలని, వాడి భార్యను మా దగ్గరే ఉంచుకోవాలని, వాడు వెళ్ళిపోయిన జ్ఞాపకంగా వాడి పిల్లల్లో వాడిని చూసుకోవాలనేది మా కోరిక. కాబట్టే పెళ్లి సంబంధాలు చేద్దామని చాలా గొప్ప సంబంధాలే చూసాము. చూసినా మా వాడికి ఎవరూ నచ్చలేదు. మా వాడికి నచ్చకుండా మా ఇంట్లో వాడి కనుసన్నల్లో ఉండే పూల మొక్క దగ్గర నుంచే వాడి కాళ్ళకేసుకునే చెప్పుల వరకు దేన్నే ఒప్పను నేను. అలాంటిది వాడికి నచ్చనప్పుడు వదిలేసాం. ఆ తర్వాత మీ కూతురు నచ్చిందన్నాడు. ఇప్పుడు నేను మీకు ఒక్కటే సెటిల్మెంట్ మాట్లాడదలుచుకున్నాను. మీకు కొంత బంగారం ఇస్తాను. దాంతోపాటు మీరెక్కడ ఇల్లు కొనుక్కుంటానంటే ఇల్లు కొనుక్కునే డబ్బులు, దాంతోపాటు మీకు లైఫ్ సెటిల్మెంట్ కోసం డబ్బులు, మీ రెండో అమ్మాయికి అబ్రాడ్ మ్యాచ్ చూసి పెళ్లి చేయమన్నా చేస్తాను, లేదా పెళ్లికి మీరు కట్నం కింద డబ్బులు ఇమ్మనమన్నా ఇచ్చేస్తాను. మీ 2 కొడుకులకి గవర్నమెంట్ ఉద్యోగాలైనా చిటికెలో పనే, లేదు అబ్రాడ్ కంట్రీస్ పంపించి చదివించుకుంటామన్నా చిటికెలో పని, కారు కొనిస్తాను. దాంతోపాటు మీ పిల్లల భవిష్యత్తులు సెటిల్
సెటిల్ అయ్యేంత అమౌంట్ ఇస్తాను. మీ పెద్దమ్మాయి నోరు మూసుకొని మా అబ్బాయిని ఇష్టపూర్వకంగా నవ్వుతో ప్రేమతో మా అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి. చేసుకున్నాక నేను డాక్టర్తో మాట్లాడాను. మీ అమ్మాయికి తొందరగా కడుపు వచ్చే తొందరగా పిల్లల్ని కనే మందులు వాడుతుంది డాక్టర్ గారు. మా అబ్బాయితో శారీరకంగా కలిసి మీ అమ్మాయి గర్భవతి అవ్వాలి. మాకు ఎక్కువ టైం కూడా లేదు. వెంటనే మీ అమ్మాయి ఒక 2 పిల్లల్ని కంటే నా బిడ్డ పోయే క్షణం వరకు వాడితో సంతోషంగా గడిపి వాడిని మురిపించి మరపించి మైమరిపించి ఆ తర్వాత వాడు పోయిన తర్వాత జీవితాంతం వాడి జ్ఞాపకాలతో మీ అమ్మాయి మా దగ్గరే ఉండాలి. ఆ తరువాత పుట్టిన పిల్లలకే మాకున్న యావదాస్తి కోట్ల ఆస్తి మేము ఒకళ్ళు పుట్టినా 2 పుట్టినా వాళ్ళకే రాస్తాం. మీ అమ్మాయికే పెత్తనం మొత్తం అప్పచెప్తాం. మేము ఉన్నన్నాళ్ళు ప్రొటెక్టివ్గా చూసుకుంటాం. మీ అమ్మాయి తప్పుడు పనులు చేస్తే తెగ నరుకుతా నేను. నా కొడుకు జ్ఞాపకాలతోనే మీ అమ్మాయి బ్రతకాలి, ఇంటి గడప దాటకుండా ఉండాలి, పద్ధతిగా పతివ్రతలా బ్రతకాలి నా కొడుకు పోయిన తర్వాత కూడా. అలా ఇది ఉంటుందనే నాకు అనిపించే, ఇది నాకు నచ్చింది కాబట్టి, నా కొడుకు మెచ్చాడు కాబట్టి, వాడికి నచ్చింది కాబట్టి మా వారు ఈ వ్యవహారం చక్కబెట్టడానికి ఆయన రావలసిన అవసరం లేదు కాబట్టి నేను వస్తే చాలు కాబట్టి నేను వచ్చాను. అర్థమైందనుకుంటాగా చెప్పిన విషయం ఆలోచించుకుంటే మంచిదే. కాదు అనేంత మీ బతుకులకి లేదు, కాదు అనేంత మీ బ్రతుకులకి నేను అవకాశాలు ఇవ్వను. మర్యాదగా చెప్పటం ఏదైనా ముందు నాకు అలవాటు. ఏది దాచకూడదని అన్నీ చెప్పాను మీకు. ఆ తర్వాత మీ ఇష్టం. అష్టైశ్వర్యాలు వస్తాం అన్నప్పుడు మీ అమ్మాయే నా కొడుకు జీవితంలో తరిగిపోయే ఆయుష్ను కాదు చూడాల్సిందే. వాడు మగాడు, వాడు పంచే సుఖాన్నే, వాడి వల్ల ఇది గర్భవతి అయినా సరే రేపు డెలివరీ అన్నంత వరకు వాడిని సుఖపెట్టాలి, ఇది సుఖపడాలి. ఆ లెక్క ప్రకారం మీ అమ్మాయిని మీరు మా వాడికి ఇచ్చి చెయ్యాలి. మీ లైఫ్ మొత్తం నేను సెటిల్ చేస్తాను, దాని గురించి మీరు ఆలోచించక్కర్లేదు. మాకు ఇలాంటివన్నీ గోడు తీసి అవతల పడేసినంత, తల్లో తెల్ల వెంట్రుక పీకేసినంత అని చెప్పింది సులోచన. ఒళ్ళు మండిపోయిన కళ్యాణి ఇదంతా విని తలుపులు ఒక్క తోపు తోస్తేనే ఊడిపోయే తలుపులు కదా తోసి లోపలికి వెళ్ళి నుంచొని, ముందు మీరు మర్యాదగా లేవండి ఇక్కడి నుంచి అనేపాటికే, ఏంటే ఒళ్ళు బలిసిందా, కండకావరంతో మదమెక్కిందా, మతి తప్పిందా, నేనెవరో తెలుసా, నువ్వెవరివైతే ఏంటమ్మా, నీ మొగుడితో నువ్వు కాపురం చేయకుండానే, నీ మొగుడితో నువ్వు పులక్కుండానే పెళ్ళైన 15 ఏళ్లకి నీకు కొడుకు పుట్టాడా అంటే నీ కొడుక్కి పోయే రోగం ఉంది. ఏంటే చెప్పాను కదా అని రెచ్చిపోతున్నావా? పిచ్చి పిచ్చిగా గొంతు లేపి అంతంత పెద్దగా అరుస్తున్నావేంటే? మొహం పగిలిపోద్ది కొట్టానంటే అంది సులోచన. ఎందుకు కొడతారండి? కాస్తైనా మనుషుల్లాగా ఆలోచిస్తున్నారా మీరు? మీ అబ్బాయికి కడుపులో జబ్బుండి అందులో అతను బ్రతకడని తెలిసే, అతని బతుకు ఇంకా 3 నాళ్ల ముచ్చటని తెలిసే, ఉన్నన్నాళ్ళు అతనికి నచ్చింది తినో, నచ్చింది కట్టుకోనో, పుణ్యకార్యాలు చేసో పైకి పోవాలే తప్ప మీ అబ్బాయి అలాంటిది ఒక ఆడదాని గొంతు కోద్దామని, ఒక ఆడదాని భవిష్యత్తు మింగేద్దామని కర్మకి నేనా ర్యాలీకి ఎందుకు వచ్చానో, మీ అబ్బాయి కళ్ళల్లో ఎందుకు పడ్డానో, పడబోతున్న మీ అబ్బాయిని దరిద్రానికి ఎందుకు పట్టుకున్నానో, మీ అబ్బాయికి నచ్చిన ప్రతిదీ ఇచ్చే మీరెందుకు మీ అబ్బాయికి తల్లయ్యారో, మీరు మా ఇంటికి రావటం ఏంటో, అమాయకులైన మా అమ్మా నాన్నల్ని కూర్చోబెట్టి లోకజ్ఞానం లేని తెలివితేటలు లేని వీళ్ళు పేదవాళ్ళు కాబట్టి ఏం చెప్పినా వింటారని వాళ్ళతో డీల్ మాట్లాడుతున్నారా? కన్న కూతురు నమ్మేసుకునేంత కసాయి వాళ్ళు కాదు నా తల్లిదండ్రులు. నేనంటే వాళ్ళకి పంచప్రాణాలు. నాకన్నా వాళ్ళకి ఏది ఎక్కువ కాదో. మా అమ్మా నాన్నల్ని నేను గవర్నమెంట్ జాబ్ చేసుకొని నేను మహా అయితే 10 ఏళ్ళు 15 ఏళ్లలో నేను సెటిల్ చేసుకుంటాను. నా తమ్ముళ్ళని నా చెల్లెళ్ళని సెటిల్ చేసుకోవటం నాకు చాతవ్వ. మీరిచ్చే ముష్టి డబ్బుల కోసమనే నాకు జీవితం మీద చాలా ఆశలు ఉన్నాయి. మా వాళ్ళని సెటిల్ చేసుకుంటూనే ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేసే అబ్బాయినే అన్ని విధాల ఒక మగాడికి ఏమున్నా లేకపోయినా మగతనం ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, చూడటానికి మనిషి బాగుంటే చాలు. మా పేద బతుకులకి మాకేమీ అందగాళ్ళు అక్కర్లేదు, కోటీశ్వర్లు అక్కర్లేదు. మా వాడికి మాకు అమ్మా నాన్నల్లా చూసుకునే అత్తామామలు కావాలనుకుంటాం. ఏదో ఒక మాట అనుకున్నా సర్దుకుపోయి తెల్లారికి మాట్లాడేసుకుంటాం. మీలాంటి పెద్ద ఇళ్లల్లో పొగర్లు, గర్వాలు, అహంకారాలున్న మీలాంటి వాళ్ళ కింద నేను కోడలిగా ఉండాలని అసలు అనుకోను. మర్యాదగా మీరు ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోతే మంచిదే. ఎక్కువ మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను. ఈ పెళ్లి జరగదు, మీ అబ్బాయిని నేను చేసుకోను, మీ అబ్బాయి నాకు నచ్చలేదు,
మీరు మీ అబ్బాయి ఫోటో కూడా చూపించకుండా మీరు చెప్పిన వ్యవహారం, మీరు చెప్పిన డీలింగులు మాకు అక్కర్లేదు. ఇంకో విషయం చెప్పమంటారా, మీ అబ్బాయి గురించి మీరు ఇంకా నయ్యం ముందే చెప్పారు. మీ అబ్బాయి రోగిష్ఠుడని, మీ అబ్బాయికి రోగం ఉందని. తీరా పెళ్ళైన తర్వాత మీ అబ్బాయి పోయి బతికున్నంత కాలం ఇంకో పెళ్లి చేసుకోకూడదా? మీ అబ్బాయికి పిల్లల్ని కనాలా? ఆ పిల్లల్ని కని వాళ్ళకి మీరు ఆస్తులు పెడతారా? ఇంట్లోనే ఉండి మీ అబ్బాయి జ్ఞాపకాలతో కాపురాలు చేయాలా? రేపొద్దున నీ మొగుడు పోతే నువ్వు జ్ఞాపకాలతో కాపురాలు చేయటానికి నీలాగా నాకేం 60 ఏళ్ళు కాదు. ఉప్పు కారం తింటున్నాను నేను. నాకు కోరికలు ఆశలు అన్నీ ఉంటాయి జీవితంలో. నేనెందుకు రేపో మాపో సత్యవాణ్ణి చేసుకోవాలి? నాకేంటంత కర్మ అనేసరికి నేనేంటో చూస్తావే నువ్వు అని అక్కడి నుంచి లేచి సులోచన వెళ్ళిపోయింది. ఆ తర్వాత కళ్యాణి, అమ్మ నాన్న చెల్లి తమ్ముళ్ళు మీరిదేం ఆలోచించకండి, నేనున్నాను మీకు. వచ్చింది పెద్ద గొప్ప మహారాణి గారు, దిగొచ్చిందంట దేవత అని ట్యూషన్ పిల్లల్ని తీసుకొని పదండ్రా ఈరోజు డాబా మీద కూర్చుందరు కానీ అని తీసుకెళ్ళిపోయి తను ట్యూషన్ చెప్పుకుంటూ కూర్చుంది. కానీ కింద కళ్యాణి చెల్లెలు తమ్ముళ్ళు అమ్మ నాన్న కూర్చొని వాళ్ళకైతే ఆవిడ చెప్పింది కరెక్టేననిపించింది. తప్పేంటయ్యా అంత రెచ్చిపోయి అంత పెద్ద ఆవిడనే అలా మాట్లాడి పంపిందే? ఆవిడ మనకి ఇల్లు కొని పెడతానంది, కారు కొని పెడతానంది, బంగారం ఇస్తానంది. ఈ దిక్కుమాల మిషన్ ఎన్నేళ్ళు కుట్టాలి? నువ్వు ఆ ఫ్యాక్టరీలో ఎన్నేళ్ళు అలా డైలీ లేబర్గా వెళ్తావు? నీతో వ్యాపారం పెట్టిస్తానంది, మనకి లైఫ్ సెటిల్ అయ్యేంత డబ్బులు ఇస్తానందే. నాకు అమెరికా సంబంధం చేస్తానందమ్మా, లేదంటే దానికి సరిపడా సెటిల్ చేస్తానందే. మాకు అమెరికా వెళ్ళే అవకాశాలు కల్పిస్తానంది, లేదంటే గవర్నమెంట్ పోస్టులు పెద్ద ఇప్పిస్తానందే. అక్కేంటమ్మా అలా మాట్లాడితే? అయినా తప్పేంటయ్యా, నలుగురిని కన్నాం, ఒకళ్ళు పోయినా ఒకళ్ళు ఉంటారు అనుకుందాం. ఇప్పుడు ఇదేమీ పోవట్లేదు కదా, ఆ అబ్బాయి ఏమీ సంసారానికి పనికిరానోడేం కాదు కదా. ఆవిడేమంటుంది, పెళ్ళైన తర్వాత మొగుడుతో చివరికి కడుపుతో ఉండి రేపొద్దున డెలివరీ అయ్యేంత వరకు కూడా సుఖపెట్టమంది, సుఖపడమంది. అంటే పర్ఫెక్ట్ మగాడనే కదా. 1 సంవత్సరం ఉంటాడు, 2 ఏళ్ళు ఉంటాడు. దీన్ని కడుపు కాలు చేయించుకోవద్దు అనలేదు కదా, పిల్లల్ని కనమంది కదా. ఆ తర్వాత ఆ మొగుడు జ్ఞాపకాలతో ఆ సంవత్సర కాలంలో మొగుడిచ్చే సుఖాన్ని తలుచుకుంటూ జీవితాంతం అమ్మ కోసం, నాన్న కోసం, చెల్లెల కోసం, తమ్ముళ్ళ కోసం బతికే లేదా అమ్మ అక్క అన్న తర్వాత అదేనమ్మా మేమనేది కూడా. తప్పేంటయ్యా? అయినా చూడు ఎంత పెడసరంగా మాట్లాడుతుందో, ఎంత పొగరు పెరిగిపోయిందో, ఎంత గర్వం పెరిగిపోయిందో. ఇంటి దాకా వచ్చి అంత గొప్ప సంబంధం వాళ్ళు మాట్లాడెళ్తే అలా అందే. ఆ అబ్బాయి పోతే మాత్రమేమైందే, ఆస్తి అంతా దీని పిల్లలకి పెడతామన్నారు. రేపొద్దునైనా అది దీని పిల్లలు కాదా అనుభవించేది? ఏదో ఒక రోజుకి అత్తమామ పోతారు, దీని పిల్లలు ఏ ఫారెన్లో వెళ్ళి సెటిల్ అవుతారో. ఆ తర్వాత ఎవడో ఒకడు నచ్చినోడిని చూసుకొని మూతుడుచుకొని వస్తే మూడో కంటి తెలియకుండా కోరికలు అయ్యే సల్లారిపోవా ఏంటి? ప్రపంచానికి తెలిసేలాగా చేస్తారా ఏంటి? పెద్ద పెద్ద ఇళ్లలో ఆడోళ్ళు మూడో కంటి తెలియకుండా గుట్టుగా విదేశాలకు వెళ్ళి మరీ కడుపులు తెచ్చుకొని మొగుళ్ళ అకౌంట్లో వేసేవాళ్ళు ఎంతమంది అంటావు చెప్పు అందే మాలతే. అనేసరికి నేను అదే అనుకుంటున్నాను, నాకు ఈ బతకాలం లేదే. ఒక్కసారిగా ఆవిడ చెప్తుంటే నాకు ఆవిడ వేసుకొచ్చిన కారు, ఆవిడ వేసుకొచ్చిన చెప్పులు, ఆవిడ ఒంటి మీద నగలు చూసి ఆ మొగుడు మినిస్టర్ అంటే ఏ లెవెల్లో ఉంటాయి వాళ్ళ దగ్గర డబ్బులు? మనబోటి వాళ్ళకే వాళ్ళు తిన్న ఎంగిలి చెయ్యి విదిలిచ్చినా చాలు, బాగుపడిపోతాం మనము అనేసరికి ఏది ఏమైనా సరే ఆమె దీనంతా తేలుస్తానంది కదా, మళ్ళీ వస్తే మాత్రం అవకాశం సచ్చినా వదులుకోవద్దు మనం అని ఒకవైపున వీళ్ళు చెప్పుకున్నారు. కూతురు జీవితం ఏవైనా పర్వాలేదు, కూతురు ఎలాంటి వాళ్ళని చేసుకున్నా పర్వాలేదు, ఆ అమ్మాయి జీవితాన్ని వీళ్ళ కోసం బలిదానంగా ఇవ్వాలి, త్యాగంగా ఇవ్వాలి. నలుగురు బాగోటం కోసం ఒకళ్ళు పోతే తప్పేంటి, ఒకళ్ళు నరకం పడితే తప్పేంటి, ఒకళ్ళు వైధవ్యాన్ని అనుభవిస్తే తప్పేంటి? జీవితాంతం అసలు ఏ తప్పు చేశామని శిక్ష అనుభవిస్తున్నామా అనేది తెలియకుండా వాళ్ళు నరకం పడితే తప్పేంటి అనుకునేలా. అంటే అమ్మా నాన్నలు వీళ్ళు డబ్బు ముందు మనుషులు ఎవరు ఏమైపోయినా సరే మనం బాగుంటే చాలు, మనం ప్రేమించే వాళ్ళు బాగుంటే చాలు అనుకుంటారు చాలామంది. దానికి వీళ్ళేమీ అతీతమైన వ్యక్తులు కాదు. ఆ తర్వాత సులోచన ఒక రోజున ఇంట్లో కళ్యాణి లేదో ఆ టైంకి కొంతమంది మనుషుల్ని తీసుకొచ్చిందే. 4 తన్నులు తన్నించుకొనైనా కూతురు అలా వీళ్ళు తన్నించుకుంటున్నారనే దాంతోనైనా వీళ్ళంటే ప్రేమ ఉంది కాబట్టి సెంటిమెంట్తో ఒప్పుకుంటుందని వీళ్ళు రెడీగానే ఉన్నారు. రెడీగానే ఉండేసరికి ఆవిడ ఏదిరా మీ కూతురు అని వచ్చేసరికి, అమ్మగారు మీతో మేము ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాం, మీ అబ్బాయికి ఇచ్చి దాన్ని పెళ్లి చేయటం మాకు ఇష్టమేనండి. మా బతుకులు మీరు దీన్ని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి పుస్తు కట్టేటప్పుడే సెటిల్
సెటిల్ చేసేసేయండి, మేము అసలు ఈ ఊళ్ళోనే ఉండం, మా అడ్రస్సు ఊరు పేరు కూడా లేకుండా దూరంగా వెళ్ళిపోతాము, మేము అసలు మీ కంటికి కూడా కనిపించాం, మీరే తర్వాత మీ ఇంట్లో 4 గోడల మధ్య మీ అబ్బాయితో కాపురమే చేయించుకుంటారో వ్యభిచారమే చేయించుకుంటారో దీంతో మీ ఇష్టం, మీకు చెప్పేస్తాం, కానీ ఈ విషయం ఇప్పుడు దానికి చెప్పలేమో, దాన్ని బుద్ధి తక్కువయ్యి పీజీ దాకా చదివించామేమో, దానికి న్యాయాలు చట్టాలు తెలుసు, రెచ్చిపోద్ది ఆ విషయం తెలిస్తే, ఈదులకు ఎక్కుద్ది, అవసరమైతే పేపర్లకి మీడియాలకి ఎక్కుద్ది, మీ ఆయన రాజకీయ నాయకుడు కదండి, దాంతో ఆ వేలో వెళ్ళకూడదు, కాబట్టి ఓ పని చేయండి, మా 5గురిని పడేసే మీతో వీళ్ళు వచ్చారుగా మనుషులు, వీళ్ళతో 4 దెబ్బలు కొట్టించండి, మేము దెబ్బలు కాయటానికి సిద్ధంగానే ఉన్నాం, ఆ తర్వాత మమ్మల్ని చూసి దాని గుండె కడిగిపోయి కదిలిపోద్ది, అప్పుడు అదే ఒప్పుకుంటుంది ఈ పెళ్ళికి అని వీళ్ళే ప్లాన్ చెప్పారు సులోచనకే. సులోచన అడుద్దామని వచ్చిందే తప్ప వీళ్ళని కొట్టిద్దామని సులోచన కూడా రాలేదు. దాంతో కళ్యాణికి కబురు పెట్టి మరి చెల్లెలు అక్కా అని పెద్దగా కేకేసే వీళ్ళు వచ్చారక్కా అనేపాటి కళ్యాణి పరిగెత్తుకుంటూ వస్తే నలుగురిని ఇక్కడ కొట్టబ్బాయి, ఇక్కడ కొట్టు కనపడేలా ఇక్కడ కొట్టమ్మాయి అని 5గురు కొట్టించుకొని అలా మూలక పడిపోయినట్టుగా కూర్చుండిపోయి సులోచన మహానటులు సరిపోరుగా వీళ్ళ ముందని అలా కూర్చుంది ఆవిడ. కూర్చున్న తర్వాత పరిగెత్తుకుంటూ వచ్చి మీరు మనుషుల పశువుల, మీకు అసలు మానవత్వం ఉందా, నాన్న అమ్మ అంటే నీకు దండం పెడతామమ్మా, వాళ్ళు చెప్పినట్టు పెళ్లి చేసుకోలేదంటే మన కుటుంబాన్ని నామరూపాలు లేకుండా చేస్తామన్నారు, అమ్మని చెల్లెల్ని ఆవిడ ఆ వచ్చిన 10 మంది మగాళ్ళతో గ్యాంగ్ రేప్ చేయిస్తానంటుందే, తమ్ముళ్ళని సంసారానికి పనికి రాకుండా నడుములు విరిచేస్తానంటుందే, నన్ను ఆవిడ చంపించేస్తానంటుంది, ఇంతమంది పోవటమా, నువ్వు కష్టమో నిష్ఠూరమో మా బిడ్డవి తల్లి, మా కోసం తప్పే కానీ నీకు చెప్పకూడదు, నీ గొంతు కోస్తున్నావు కానీ ఇది అన్యాయమేనమ్మా, నువ్వు మా కోసం కేవలం మేము చెల్లి తమ్ముడు కోసమైనా అమ్మా నాన్న బ్రతకాలనుకుంటే ఈ పెళ్ళికి ఒప్పుకుంటావా తల్లి, లేదంటే నీకు ఇష్టం లేదంటే వద్దమ్మా, వద్దు, మేము పోయినా సరే నువ్వు బాగుంటే చాలు, నువ్వు చల్లగా ఉంటే చాలు, నువ్వు ఒప్పుకోవద్దు, ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు, అదింటికి పెద్ద కూతురు, మన కోసం ఎన్ని కష్టాలు పడిందే అక్క, నువ్వు అస్సలు ఒప్పుకోకు ఈ పెళ్ళికి అంటుంటే ఆవిడతో పాటు వచ్చిన మనుషులు కూడా అలా చూస్తూ ఉంటే ఈ పెళ్ళి నేను చేసుకుంటాను సరేనా, మీ అబ్బాయితో నేను తాళి కట్టించుకుంటాను, ఒంటి మీద చెయ్యించుకుంటాను, మీకు నచ్చినట్టే పిల్లల్ని కని తగలాడతాను, మీ అబ్బాయికే నేను ముండ మోస్తాను, మీ ఇంట్లోనే 4 గోడల మధ్య పంజరంలో చిలకలా పడుంటాను, చాలా మీకు దండం పెడతాను, నా వాళ్ళని నరకాలు పెట్టొద్దు, వదిలేయండి, నా తల్లి రక్తం తండ్రి రక్తం కళ్ళ చూశారో, ఎంతో ఉన్నంతలోనే అల్లాడు ముద్దుగా పెంచుకున్న నా చెల్లెల్ని తమ్ముళ్ళని కొట్టారు, ఇంకా చాలు మీకు దండం పెడతాను, దయచేసి ఇంకా ఆపేయండి, మీరు మీ అబ్బాయిని నేను చేసుకుంటాను ఇష్టంగానే చేసుకుంటాను, వెళ్ళిపోండి మీరు ఇక్కడి నుంచి అన్న తర్వాత సులోచన వైపు చూసే ఇక మేము తర్వాత మాట్లాడతామన్నట్టుగా తల దించేసి ఆ తర్వాత తాళి కట్టక ముందే మాకు సెటిల్ చేసేస్తే అని అడిగారు వీళ్ళు. అడిగేసరికి ఆవిడ కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చి వీళ్ళని సెటిల్ చేసేసిన తర్వాత చాలా గ్రాండ్గా పెళ్లి చేసుకుందాం అనుకున్నానమ్మా, అదేంటి నువ్వు ఎంగేజ్మెంట్ లేకుండా ఎందుకమ్మా పెళ్లి ముహూర్తమే పెట్టిస్తున్నావు, అది కాదు నాన్న, అమ్మాయి జాతకం నీ జాతకం ప్రకారం ఎంగేజ్మెంట్ చేయకూడదన్నారు సిద్ధాంతి గారు, అలాంటప్పుడు మెహందీ హల్దీ సంగీత్ ఇవన్నీ లేకుండా డైరెక్ట్గా పెళ్ళే ఎందుకు మమ్మీ అన్న తర్వాత అదేమీ లేదు నాన్న, మనకి మినిస్టర్లు వాళ్ళందరూ వస్తారు కదా పెళ్ళికి, ఇప్పుడు మనం మళ్ళీ అంత అట్టహాసంగా ఎత్తుకున్నామా మూడం రాబోతుందంట, మళ్ళీ మనం ఇప్పుడు అవన్నీ పెట్టుకుంటే గనక రోజులు వెనక్కి వెళ్ళిపోతాయా, మళ్ళీ మనం ఏ ప్రిపరేషన్లో అనే అసలే ఆడంగులు నగలని అవని ఇవని లేట్ చేస్తారు కదరా, అలా అది ఇది అయిందనుకో నాన్న, మళ్ళీ అనవసరంగా అమ్మాయికి నువ్వు దూరంగా ఉండాల్సి వస్తుంది, ఆలోచించుకో అన్నాడు రాఘవరావు. అనేసరికి సిగ్గుపడి నవ్వుకొని ఆదిత్య అలాగేలేమ్మా నీకు నచ్చినట్టే చెయ్యి అనేసరికి నాకు నచ్చినట్టు కాదు నాన్న, నీకేది నచ్చితే అదే చేస్తాను అందావిడ. ఆ తర్వాత చాలా గ్రాండ్గా కొడుక్కి పెళ్లి ఏర్పాట్లు చేసి వీళ్ళకి సెటిల్మెంట్లు అయిపోయినాయి కాబట్టి కన్యాదానం చేయించి ఆదిత్యకి కళ్యాణికి చాలా గ్రాండ్గా పెళ్ళి అయిపోయింది. అంగరంగ వైభవంగా పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు ఆ పెళ్ళికి. అయిపోగానే అప్పగింతలు ఇచ్చేసి ఇక
ఆ తర్వాత మేము ఈ ఊరు నుంచి వెళ్ళిపోతున్నాము. చెల్లెల్ని, తమ్ముళ్ళని తీసుకొని చదివించుకోవాలి కదమ్మా! నీ కాపురం నువ్వు గుట్టుగా చేసుకో తల్లే అని చెప్పి అక్కడి నుంచి జంపు జిలాని అయిపోయారు కళ్యాణి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడాను. ఆ తర్వాత ఇక ఆదిత్యకి, కళ్యాణికి కలిపి శోభనం ముహూర్తం పెట్టించారు. శోభనం గదిలోకి కళ్యాణిని ఇన్ని నగలేసి పంపించారు. తను ప్రేమించిన అమ్మాయి, తను ఇష్టపడ్డ అమ్మాయి, తను ఇష్టపడి ప్రేమపూర్వకంగా పెళ్లి చేసుకున్న అమ్మాయి అసలు చెప్పగానే ఒప్పుకోదేమో. అమ్మ ఎంత టైం తీసుకుంటానని అడిగిందనగానే లేదురా నిన్ను ఇష్టపడిందే అని చెప్తే తన ఫోటో చూపించి మాట్లాడి టైం ఇచ్చి మరీ ఒప్పించి రమ్మన్నాడు. కానీ అమ్మ త్వరగానే ఒప్పించేసింది తన్ని. నేను అడిగితే అమ్మ అంతే, ఏదైనా చేసుద్ది. అమ్మ ప్రేమ కనపడుద్ది, నాన్న ప్రేమ కనపడదు. నా కోసమని నాన్న ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటారు, అందులో ఈ పెళ్లి కూడా ఒకటి అనుకోవాలి అని లోపలికి వచ్చిన భార్యని ప్రేమగా దగ్గరకు తీసుకొని పాల గ్లాస్ పక్కన పెట్టి ఆ అమ్మాయి చేతిలోకి తీసుకొని కౌగిలించుకోబోతే ఒక్క తోపు తోసింది ఆదిత్యనే. దీనికోసమే పెళ్లి చేసుకున్నావు కదూ నువ్వు నన్ను అని అడిగితే ఏం మాట్లాడుతున్నావు కళ్యాణి అన్నాడు. ఏం మాట్లాడటం ఏంటి, నీకు ప్రాణాలు పోయే జబ్బుంది, నువ్వెన్నాళ్ళు బ్రతుకుతావో నీకే తెలియదు. నా నొసట్లో నువ్వు పెట్టిన బొట్టు, నువ్వు కట్టిన ఈ మంగళసూత్రం, కాళ్ళకు పెట్టిన ఆ మెట్టెలు నాకు ఎలా అనిపిస్తున్నాయో తెలుసా? కాళ్ళకి ముళ్ళతో చేసి పెట్టినట్టున్నాయి ఆ మెట్లు. మెళ్ళో నువ్వు కట్టిందే నాకు ఉడితాళ్లాగా అనిపిస్తుంది ఆ తాళి బొట్టు. ఎన్నాళ్ళుంటాడో తెలియని మొగుడుతో ఏమని కాపురం చేయమంటావు? ఓ నీకు ఆడదిచ్చే సుఖం కావాలి కదా, నువ్వు కోరుకున్న ఆడదే నీతో పక్క పంచుకోవటం కావాలి కదా, ఏంటా పిచ్చి మాటలో? అవును, రేపో మాపో పోబోయే నీకు కూడా ఎంత స్వార్థం, ఎంత దుర్మార్గత్వం ఇదే. నిజం చెప్పాలంటే ఎంత దౌర్జన్యంగా మా ఇంట్లో వాళ్ళందరినీ బెదిరించి భయపెట్టి మీ అమ్మ కొట్టి తిట్టి నేను నిన్ను పెళ్లి చేసుకొనన్నాను. నీకు ఈ రోగం ఉందని తెలిసి ఇష్టం లేదన్నాను. నువ్వంటే నాకు అసలు పెళ్ళనే ఉద్దేశమే లేదన్నాను. అయినా మీ అమ్మ అన్యాయంగా మా నోళ్ళు మూయించి మా వాళ్ళని చివరికి ఊరొదిలి పెట్టి పారిపోయేలాగా బెదిరించి భయపెట్టి ముందు డబ్బుల ఆశ చూపించి మా వాళ్ళు డబ్బులకి లొంగిపోలేదనేసరికి వాళ్ళ ఆత్మాభిమానాన్నే మా అమ్మని మా చెల్లెల్ని గ్యాంగ్ రేప్ చేయిస్తానని, మా నాన్నని చంపుతానని, మా తమ్ముళ్ళ నడుములు విరిచేస్తానని బెదిరించి మరీ నీలాంటి రోగిష్టి వాడికిచ్చి నన్ను కట్టబెట్టిందే. నీకు కావలసింది నాతో సుఖమేగా, రా అని పమిటి తీసేసి సిద్ధమే, నీకు నచ్చినన్ని సార్లు ఈ శరీరాన్ని నీకు ఇస్తాను, రా నీకు నచ్చినన్ని సార్లు ఈ శరీరం మీద పడి నీ కోరిక తీర్చుకో. ఇప్పుడు మీ అమ్మ లోపలికి వచ్చేటప్పుడే డాక్టర్ని పిలిపించి నాకు ఇంజక్షన్లు చేయించి టాబ్లెట్లు మింగించి పంపిందే. త్వరగా కడుపు రావాలంట, నీకు నేను త్వరగా పిల్లల్ని కనాలంట, ఆ పిల్లల్ని మీ అమ్మా నాన్న ఎత్తుకుంటారంట, ఈ ఆస్తంతా ఆ పిల్లలకి పెడతారంట, నువ్వు ఉన్నన్నాళ్ళు నేను నిన్ను సుఖపెట్టాలంట, నీతో సుఖపడాలంట, కడుపుతో ఉండి కూడా లాస్ట్ డే వరకు నిన్ను సుఖపెడుతూ సుఖపడాలంట. నేను ప్రాస్టిట్యూట్ని కదా, నేను బ్రోతల్ని కదా, మీ అమ్మ కనపడుద్ది, మీ నాన్న కనపడకుండా చాలా నెట్వర్కులు నడిపిస్తారు. అవునులే, అలాంటి బుద్ధులున్న అమ్మా నాన్నలకి ఇలా పోయే రోగాలున్న పిల్లలు కాక ఎలాంటి వాళ్ళు పుడతారులే అనేపాటికి ఏం రోగం అన్నాడు. ఏం రోగం ఏంటి, నీకు ఈ జబ్బు అని నీకు తెలీదా, నటిస్తున్నావా? నీకు ఈ జబ్బు ఉందని తెలిసేగా నీకు పెళ్లి మీద మోజు పుట్టింది, పెళ్ళాం మీద ఆశ పుట్టింది, బ్రతుకు మీద కోరిక పుట్టింది. దిక్కులేని వాళ్ళెవరా అని సెలెక్ట్ చేసుకొని నన్ను సెలెక్ట్ చేసుకున్నావు. నేను దరిద్రానికి పీజీలో ఎందుకు చేరానో, ముదరష్టమై ఆ రోజు ర్యాలీకి ఎందుకు వచ్చానో, పడిపోతున్న నిన్నెందుకు పట్టుకున్నానో, నీ కళ్ళల్లో ఎందుకు పడ్డానో, నా కుటుంబాన్ని నేనెందుకు ఉడికమ్మం మీద నిలబెట్టుకున్నానో, నా కుటుంబం కోసం నిన్నెందుకు చేసుకున్నానో, నన్ను నేను కొట్టుకోవాలి చెప్పుతో, ఎవరినీ కాదు, ఇదే నా రాత అని ఆ అమ్మాయి పెద్దగా ఏడుస్తూ ఉండేపాటికి ఇల్లు దద్దరిల్లిపోయేలాగా అమ్మా నాన్న అని పెద్దగా పిలిచేసరికి కళ్యాణి ఉలిక్కి పడింది. కళ్యాణి పమిటి తీసి కళ్యాణి మీదేశాడు ఆదిత్య. వేసిన తర్వాత పరిగెత్తుకుంటూ వాళ్ళమ్మా నాన్న అక్కడికి వచ్చారు. వచ్చేసరికి అమ్మ నాకు ఈ జబ్బుందా అని అడిగాడు. అప్పటి వరకు ఆ అబ్బాయి నటిస్తున్నాడు అనుకొని, అబద్ధం చెప్తున్నాడు అనుకొని, తన మీద మోజుతో చేసుకున్నాడు అనుకున్న కళ్యాణి బిత్తరపై నుంచుంటే, ఏమే పాపిష్టిదానా, వాడికి చెప్పావా, నీ నోరు బడా, నీ కాళ్ళు చేతులు పడిపోను అని సులోచన కొట్టబోతే ఒక్క తోపు తోస్తే వెళ్ళి మంచం మీద పడింది. నాన్న నాకు జబ్బుందా అనేసరికి ఆయన తల దించేశాడు. అమ్మా నేను బ్రతకనా, నాకు పోయే రోగం ఉందా, ఆ విషయం మీ ఇద్దరికీ తెలుసా అని అడిగే పాటికి అవునరా
తెలుసు ఏంటైతే అనే అమ్మా నాన్నలో అనేపాటికే ఆ అబ్బాయి నుంచున్నవాడు ఒక్కసారిగా అలా కూర్చుండిపోయాడు. కళ్యాణి నిలువుగుడ్లేసి నిలబడిపోయిందే. అంటే అతనికి తెలీదా నేనే ఇప్పుడు అతనితో అంత పెద్దగా గొంతెత్తి నీకు జబ్బు ఉంది నువ్వు బ్రతకవని నేనే చెప్పానా ఇప్పుడు అతనికి? అతను తెలియకుండానే పెళ్లి చేసుకున్నాడా? వాళ్ళ అమ్మా నాన్న అసలు అతనికి ఈ జబ్బుందనే విషయం తెలియనివ్వలేదా అని అలా నిర్ఘాంతపోయి నిలబడిపోయింది. ఇంతటితో ఈ కథ మొదటి భాగం పూర్తే. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. ఇలాంటి ఎన్నో మంచి మంచి కథలు మీరు వినాలనుకుంటే మన ఛానల్లో చాలా రాబోతున్నాయి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. మరో మంచి కథతో తప్పకుండా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.